తెలుగు సినిమా చరిత్రలో అంజలీదేవి గారిది ఒక ప్రత్యేక స్థానం. కెరీర్ ప్రారంభించిన తొలి రోజుల్లోనే 30,000 రూపాయల పారితోషికం తీసుకున్న ఖరీదైన నటి ఆవిడ. తెలుగు సినిమాకు గ్లామర్ తెచ్చిన కథానాయిక, నిర్మాత కూడా అయిన తొలితరం కథానాయికల్లో అంజలీదేవి గారు కూడా ఒకరు. అంజలి పిక్చర్స్ పతాకంపై అద్భుతమైన చిత్రాలను, సంగీత దృశ్య కావ్యాలను అందించిన అరుదైన నిర్మాత అంజలీదేవి. మొదట హీరోయిన్ గా, ఆ తర్వాత సాత్విక పాత్రలతో అలరించిన అమ్మ ఆవిడ. అంజలీదేవి గారు గొల్లభామ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అందులో మోహినిగా గ్లామర్ పాత్ర పోషించి ప్రేక్షకుల్ని అలరించారు. అయితే అంతకంటే ముందు దర్శక నిర్మాత బివి రామానందం దర్శకత్వం వహించిన వరూధిని చిత్రంలో ఓ పాత్రకు ఆవిడ ఎంపికయ్యారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు ఈ సినిమాతోనే చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఏవో కారణాల వల్ల అంజలీదేవి గారు వరూధిని చిత్రం మొదలు కాకముందే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆవిడ ఎస్వి రంగారావు గారితో కలిసి ప్రదర్శించిన స్ట్రీట్ సింగర్స్ నాటకం చూసి గొల్లభామ చిత్రంలో మోహిని పాత్రకు ఆవిడని ఎన్నుకున్నారు దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య. గొల్లభామలో నటించే నాటికే ఆవిడకు ఆదినారాయణరావుతో వివాహం జరిగింది. ఒక బిడ్డకు తల్లి కూడా. ఆ రోజుల్లో ఒక సినిమాలో నటించాలంటే నటీనటులతో నిర్మాతలు తప్పనిసరిగా అగ్రిమెంట్ చేసుకునేవారు. అలా వరూధిని సినిమాలో నటించడానికి ముందు అంజలీదేవి గారితో నిర్మాత బివి రామానందం కూడా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడో 81 ఏళ్ల క్రితం అంజలీదేవి గారు స్వహస్తాలతో రాసిన అగ్రిమెంట్ కాపీ దొరకడంతో మన వెండి వెన్నెల వీక్షకులకు ఆసక్తికరంగా ఉంటుందని అందిస్తున్నాం. అంజలీదేవి గారి అసలు పేరు అంజనీ కుమారి. ఆ పేరుతోనే ఈ అగ్రిమెంట్ రాశారు. ఆ అగ్రిమెంట్ లో ఉన్న వివరాలు యథాతథంగా 1945 నవంబర్ 23వ తేదీన కాకినాడ తాలూకా కాకినాడ గ్రామం బుడంపేటలో నివసించే భోగము కులస్తులు కాళ్ల నూకయ్య కుమార్తె అంజనీ కుమారి ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టరు అగు బివి రామానందం గారికి వ్రాయించి ఇచ్చిన అగ్రిమెంటు. మీరు మోడరన్ థియేటర్స్ సేలంలో తీయబోయే తెలుగు ఫిలింలో మీరు నాకు నిర్ణయించిన పాత్ర కానీ పాత్రలు కానీ యాక్ట్ చేయుటకు, డ్యాన్స్ వగైరా చేయుటకు 90 రోజులకు 450 రూపాయలు మీరు నాకు ఇచ్చుటకు, నా పార్టులు పూర్తి అయ్యే వరకు మీ వద్దే ఉండి నేను పూర్తి చేయుటకు, ఒకవేళ 90 రోజుల లోపల నా పార్టులు పూర్తి అయిపోయిన ఎడల నిర్ణయించిన మొత్తం యావత్తు నాకు మీరు ఇచ్చుటకును, ఒకవేళ నాకు నిర్ణయించిన పాత్ర పూర్తి కాకపోయిన ఎడల 90 రోజులకు పైన నేను ఇంకనూ ఉండవలసి వచ్చిన పైన నిర్ణయించిన మొత్తము, నేను పైన నిర్ణయించిన రోజులు పైగా పని చేసిన దానికి ప్రోరేటా చొప్పున మీరు నాకు ఇచ్చుటకును, మీరు రమ్మన్న చోటికి 1946 ఫిబ్రవరి 15వ తారీఖు లోపుగా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను వచ్చుటకును, రాను పోను 3వ తరగతి రైలు క్లాస్ ఖర్చులు, భోజనం, వసతి నేను ఉన్నంత వరకు మీరు నాకు ఇచ్చుటకును, అచ్చట మీరు ఇచ్చు భోజనము నాకు అనగా ఉదయం ఫలహారం, కాఫీ, 12 గంటలకు కాయగూరలతో భోజనం, సాయంకాలం టీ, రాత్రి కాయగూరలతో భోజనం, వసతికి అంగీకరించి నేను మీ వద్ద పని చేయునంత కాలము అచ్చటనే ఉండేదను. ఈ అగ్రిమెంటు మీరు ఫిలిం తీయబోయే ఊరికి మీరు తెలియపరిచిన తరువాత నేను అచ్చటికి చేరిన రోజు నుండి అమలులోకి వచ్చును. మీరు ఈ రోజున ఈ అగ్రిమెంట్ కాలమందు ఇచ్చిన 50 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చినారు కాన ముట్టినది. ఈ రోజు పుచ్చుకున్న అడ్వాన్స్ మొత్తం సొమ్ములో నుంచి పోను మిగతా 400 రూపాయలు మాత్రమే పుచ్చుకున్నటకును, మీరు అడ్వాన్స్ గా ఇచ్చిన సొమ్ము మొత్తం నేను అచ్చటికి చేరిన రోజు మొదలు 30 రోజుల అనంతరం నాకు నా సొమ్ములో నుండి నెల 1కి వచ్చు డివిడెండ్ సొమ్ములో నుండి మొదటి నెలలోనే మినహాయించుకుని మిగతా సొమ్ము మాత్రమే మీరు నాకు ఇచ్చుటకును, మీరు నియమించిన టైంకు కానీ రాత్రి కానీ
పగలు గాని మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రిహార్సల్స్కు, పాత్ర ధరించుటకు, ఫిలిం షూటింగ్కు హాజరు కలదానను. మీరు నిర్ణయించిన డైరెక్టర్, మ్యూజికల్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్ గార్ల అనుమతిని అనుసరించి నేను నా పాత్రను ఎట్టి విధమైన ఆటంకములు చెప్పక యాక్ట్ చేయుదును. ఫిలిం షూటింగ్లను అనుసరించి మీకు నేను అవసరము ఎడల ఎట్టి ప్రదేశమున గాని మీ సొంత ఖర్చులతో వచ్చి మీ పని పూర్తి చేయగలదానను. వ్రాతపూర్వకముగా మీ అనుమతి లేనిదే నేను మీ వద్ద నుండునంత కాలం మరి ఒక ఫిలింలో యాక్ట్ చేయుటకు కానీ, డాన్స్ వగైరాలలో పాల్గొనుటకు కానీ చేయుదానను కాను. మరియు మీ ఆర్డర్ లేనిదే మీరు నాకు ఇచ్చిన వసతి గృహమును విడిచి వెళ్ళేదానను కాను. నా పత్రాలు గాని అయిన తర్వాత మీ వద్ద రిలీజ్ ఉత్తరం పొందిన గాని, నా ఊరు గాని మరే ప్రదేశమును గాని వెళ్ళుదానను గాను. మీ రిలీజ్ ఉత్తరము పొంది తరువాత ఏ కారణం చొప్పునైనా నా పార్ట్ చెడిపోయినా, నా అడ్రస్కు మీరు తెలియబరచిన తక్షణం మీ ఖర్చుల పైన మీరు రమ్మన్న ప్రదేశమునకు వచ్చి నా పార్ట్ యాక్ట్ చేయగలదానను. అందులకు గాను పైన నిర్ణయించిన మొత్తం నుండి నేను మరలా యాక్ట్ చేసిన నెలలకు గాని, రోజులకు గాని ఈ అగ్రిమెంట్ 2వ క్లాజును అనుసరించి ప్రోరేటా ప్రకారం పుచ్చుకోగలదానను. ఏ కారణం వల్లనైనను నా గురించి మీ ఫిల్మ్ షూటింగ్ ఆగిపోయిన ఎడల అట్టి రోజునకు నాకు వచ్చు రెమ్యూనరేషన్ మొత్తంలో నుండి తగ్గించి పుచ్చుకొనుటయే గాక మీకు వచ్చే యావత్తు నష్టపరిహారం నా వద్ద నుండి మీరు రాబట్టుకొనుటకు మీకు అన్ని హక్కులు కలిగి ఉన్నవి. పైన ఉదహరించిన షరతులు గాని ఏ ఒక్క షరతుకు గాని నేను ఎంత మాత్రము భిన్నంగా నడుచుదానను గాను. అటుల నడచిన మీరు చేయు యావత్తు చర్యలకు బాధ్యురాలను. ఈ అగ్రిమెంట్ పూర్తిగా చదువుకొని అర్థం చేసుకుని సమ్మతించి క్రింద సాక్షి సంతకములు చేసిన మధ్యవర్తుల సమీపమున ఒప్పుకొని సంతకం చేయడమైనది. ఇట్లు కాళ్ళ అంజనీ కుమారి వ్రాలు. అదండి, ఆ రోజుల్లో అగ్రిమెంట్లు అలా ఉండేవి. నిర్మాతలు అంటే అంత భయభక్తులతో నటీనటులు ఉండేవారు. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు కనుక ఆ వివరాల జోలికి వెళ్ళడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.